గ్రీన్ఫీల్డ్. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్ట్ అసలేమిటిది? డీప్ సీ పోర్టుకు గ్రీన్ఫీల్డ్కు సంబంధమేమిటి? సాధారణంగానైతే గ్రీన్ఫీల్డ్ అనగానే పచ్చని మైదానం లేదా పచ్చిక బయలు అనుకుంటాం. మరిక్కడ పచ్చిక మైదానంలో డీప్ సీ పోర్ట్ నిర్మిస్తున్నారా? ఏమిటి, ఆశ్చర్యంగా లేదు? నిజమేనండోయ్, ఆశ్చర్యంగానూ ఉంది, ఆసక్తిగా లేదు. నిజానికి పచ్చిక మైదానంలో సీ పోర్టు నిర్మించడం లేదు. మరేమిటి, పచ్చిక మైదానం లాంటి అందమైన సీ పోర్టు నిర్మిస్తున్నారనుకుందామా? మరి అసలు సీ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ కు సంబంధం ఏంటో మనం తెలుసుకోవాల్సిందే. వాస్తవానికి ఈ విషయం అందరికీ తెలియదని కాదు, కానీ తరచి చూస్తే అందరికీ అయితే తెలియదనే చెప్పాలి. గ్రీన్ఫీల్డ్ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వాపరాలతో పాటు. దేశంలో ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ శకం నడుస్తోంది. దాదాపు 1991లో నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత, మరీ ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి గ్రీన్ఫీల్డ్ మాట తరచూ వినిపిస్తుంది. భారీ ప్రాజెక్టులు అంటే మౌలిక వసతుల కల్పనలో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ దాదాపు ఈ కోవలోకే వస్తున్నాయి. రహదారులు, విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఫార్మస్యూటికల్, ఐటీ కారిడార్, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వస్త్ర, ఆటోమొబైల్ ఇలా తదితర రంగాల్లో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఈ పేరు వాడుకలోకి వచ్చేసింది కానీ దీని అర్థం ఆయా రంగాల్లో వారికి తప్ప ఇతరులకు అంతగా తెలియదు. వాస్తవానికి దీనికి ప్రత్యేక అర్థం కూడా లేదు. పారిశ్రామిక రంగం ఈ పేరు వాడుకలోకి తీసుకొచ్చింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ ప్రాజెక్టులను ప్రోత్సహించడంతో గ్రీన్ఫీల్డ్ పేరు బాగా ప్రాచుర్యం, ప్రాముఖ్యంలోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా విమానాశ్రయాలు, రహదారులు, డీప్ సీ పోర్ట్లు చేపట్టేప్పుడు గ్రీన్ఫీల్డ్ పనులనే విరివిగా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఈ కోవలోకి వచ్చిందే మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్ట్. ఈ ఒక్క పోర్టునే ఈ రంగంలో నిర్మిస్తున్నారా అంటే కాదనే చెప్పాలి. దేశంలో ఈ మధ్య కాలంలో చేపట్టిన పలు పోర్టులు ఈ విధమైనవే. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలోని వాధావన్, కేరళలోని విజింజం, ఆంధ్రప్రదేశ్లోని మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఈ కోవలోనివే. ఇందులో వాధ్వాన్ పోర్టు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిలో సామర్థ్యం రీత్యా దేశంలోనే పెద్ద గ్రీన్ఫీల్డ్ సీ పోర్టు కాగా ఆ తరువాత స్థానంలోకి మచిలీపట్నం పోర్టు ఉంటుంది. దీని తరువాత విజంజం, మూలపేట, రామాయపట్నం పోర్టులు వస్తాయి. ఇక మనం మచిలీపట్నం పోర్టు గురించిన మరింత వివరాలు తెలుసుకునే ముందు అసలు గ్రీన్ఫీల్డ్ పోర్టు ఎలా అయ్యిందో తెలుసుకోవాలి. ఎటువంటి నిర్మాణాలు లేక ఖాళీగా ఉన్న భూభాగంలో కొత్తగా నిర్మాణాలు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించడం ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి దారి చూపి తద్వారా అభివృద్ధికి దోహదపడడంతో పాటు ఉపాధి కల్పించడం అనేది గ్రీన్ఫీల్డ్ కిందకు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలేమీ లేని చోట అన్ని హంగులతో కొత్త ప్రాజెక్టు నిర్మించడం, అది ఏ రంగంలోనైనా. అందులో భాగంగా పర్యావరణ పరంగా అనుకూల నిర్మాణాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలి. ఇందులో పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యమైనా ఉంటుంది, లేదా ప్రభుత్వ పెట్టుబడులైనా ఉంటాయి, లేక పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుంది. ఇక మచిలీపట్నం పోర్టుకొచ్చేసరికి గతంలో ఒకటి తరువాత ఒకటి 2 ప్రభుత్వాలు టెండర్లు పిలిచి పనులు అప్పగించాయి. కానీ వివిధ కారణాలతో ఆ పనులు ముందుకు సాగలేదు. మళ్లీ 2022లో టెండర్లు పిలిచారు. అధునాతన పద్ధతిలో 2000 ఎకరాల ఖాళీ సముద్ర తీర ప్రాంతంలో పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎటువంటి సౌకర్యాలు, నిర్మాణాలు లేని చోట కొత్తగా అన్ని నిర్మిస్తూ ఉండడంతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది.
ఫలితంగానే మచిలీపట్నం డీప్ సీ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ పోర్టుగా అంకురార్పణ జరిగింది. ప్రభుత్వమే నిధులు సమకూర్చే విధంగా పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనుల కోసం అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఎస్పీవీని ఏర్పాటు చేసింది. దాంతో నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ పోటీ ద్వారా దక్కించుకుంది. అధునాతన హంగులతో పర్యావరణపరమైన పద్ధతిలో ఈ పోర్టును ప్రస్తుతం 2000 ఎకరాలలో చేపట్టగా అందులో 1700 ఎకరాలలో బెర్తులతో పాటు ఓడరేవు నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన 300 ఎకరాలలో ఇతర వసతులు కల్పిస్తున్నారు. ఈ పోర్టులో మొత్తం 4 బెర్తులు నిర్మిస్తున్నారు. ఇందులో 2 తూర్పు వైపునకు, మరో 2 పశ్చిమ దిశగా నిర్మిస్తున్నారు. వీటిలో 3 బెర్తులను సరుకు రవాణాకు, 4వ బెర్తును బొగ్గు కోసం ప్రత్యేకంగా వినియోగిస్తారు. ఈ బెర్తులు తీరానికి అంటే అలలకు సమాంతరంగా ఉంటాయి. అంటే ఓడలు అప్రోచ్ ఛానల్ మీదుగా పోర్టుకు చేరిన తరువాత బెర్తుకు చేరుకోవడానికి మలుపు తిరిగే విధంగా టర్నింగ్ సర్కిల్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోర్టుకు లోతుతో పాటు ఓడ సామర్థ్యం చాలా ముఖ్యం. దాన్ని బట్టి ఏ తరహా ఓడలు రావచ్చో నిర్ణయిస్తారు. ఈ పోర్టు డీప్ కావడంతో 17 మీటర్ల లోతు ఉంటుంది. అంత లోతున అప్రోచ్ ఛానల్ నిర్మాణం జరుగుతోంది. సముద్ర జలాల నుంచి ఈ ఓడరేవుకు షిప్ చేరాలంటే తీర ప్రాంతంలో ఇసుక అడ్డంకి కాకూడదు. అందుకోసమే సముద్రం లోతు చేసి ఛానల్ నిర్మిస్తున్నారు. దీని వెడల్పు 450 మీటర్లు అంటే దాదాపు 1/2 కిలోమీటరు దూరం వరకు ఉంటుంది. ఫలితంగా ఎటువంటి ఓడలైనా సులభంగా రాగలుగుతాయి. ఈ అప్రోచ్ ఛానల్ కు రక్షణగా సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్లను నిర్మిస్తున్నారు. వీటి వల్ల పెద్ద అలల నుంచి ఓడరేవుకు రక్షణగా ఉండడంతో పాటు అప్రోచ్ ఛానల్ కు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇందులో సౌత్ బ్రేక్ వాటర్ దాదాపు 2000 మీటర్లు కాగా నార్త్ బ్రేక్ 250 మీటర్ల వరకు ఉంటుంది. నార్త్ బ్రేక్ వాటర్ కు దగ్గరగా అప్రోచ్ ఛానల్ ఉంటుంది. మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తున్న ఈ లోతైన ఓడరేవులో పరిపాలనా భవనంతో పాటు బొగ్గు నిల్వకు ప్రత్యేక గిడ్డంగి ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలో జాతీయ రహదారితో పాటు విద్యుదీకరించిన రైలు మార్గం కూడా ఉంది. వాటితో ఈ పోర్టును అనుసంధానం చేస్తున్నారు.